హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి నిన్న మేము టైల్స్ చూడడానికి వెళ్ళామండి. అవి అయితే చూసాము బట్ మొత్తం వీడియో తీయడం అయితే కుదరలేదండి. సో మేమేం తీసుకున్నాము అన్నది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. అంటే ఈరోజు అంటే రేపటి పెట్టే వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక్కడ వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకున్నామండి. మటన్ తీసుకొచ్చాము, క్యారెట్ అండ్ ఆనియన్స్ తీసుకొచ్చామండి. ఆనియన్స్ కేజీ వచ్చేసరికి 50 రూపీస్ అండి. చాలా అంటే చాలా రేటు పెరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మటన్ బాగా క్లీన్ చేసి దీంట్లో కొంచెం పసుపు, అంటే స్టార్టింగ్ నేను కల్లుప్పు వేసానండి. కొంచెం పసుపు, కల్లుప్పు అండ్ ఆయిల్ వేసేసి ఉడకపెట్టాలన్నమాట. ఇది నేను కుక్కర్లో ఉడకబెట్టట్లేదండి, నార్మల్గా ఇలా గిన్నెలో ఉడకబెడుతున్నాను. మీరు కూడా ఇలాగా ఉడకబెట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఉడకబెట్టడం వల్ల మంచి టేస్ట్ వచ్చిందండి కుక్కర్లో కన్నా. దీనికి ఈ మటన్ వచ్చేసరికి రూపీస్ అన్నమాట. దీనికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిగడ్డ ఎంత తీసుకోవాలన్నది చూపించాను కదా, సేమ్ అంతే తీసుకుని అట్నైతే పేస్ట్ పెట్టుకోండి. ఈ మటన్ అయితే చూపించాను కదా, ఉడికిపోయింది ముక్క బాగా మెత్తగా. సో దాన్ని తీసేసి సపరేట్ చేశాను అనమాట. ఆ వాటర్ అనేవి నెక్స్ట్ మనకు గ్రేవీలోకి యూజ్ అవుతాయి. ఇక్కడ చూసేసారు కదా, మసాలా దినుసులు అయితే వేసానండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మటన్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ వచ్చిద్దండి. సో ఈ రకంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా ఏంటంటే ముదురు మటన్ అయితే మీకు ఎలా ఉడకబెట్టడానికి ఎక్కువ టైం పట్టిద్ది అని అయితే లేదండి. మీ దగ్గర ఏదైనా ఎండి కొబ్బరి ముక్క ఉంటే అది వేసి ఉడకబెడితే ఇంకా త్వరగా ఉడికిపోయిద్ది అనమాట. సో నా దగ్గర అయితే లేకపోవడం వల్ల నేను వేయలేదు. ఈ దినుసులు అనేవి కొంచెం వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, నెక్స్ట్ పచ్చిమిర్చి ఈ రెండు యాడ్ చేసేసి ఇలాగా కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట. ఇది ఆల్రెడీ నేను మటన్లో కల్లుప్పు వేసానని చెప్పాను కదా, ఇది మగ్గడానికి అని చెప్పేసి, ఇది ఫ్రై అవ్వడానికని కొంచెం అంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తానండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసానండి, ఇది కొంచెం ఫ్రై అవ్వడం కోసం అని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో సాల్ట్ అనేది యాడ్ చేశాను. సేమ్ నేను ఎలా చేశానో అలాగా ఒకసారి అయితే ప్రొసీజర్ ఫాలో అయ్యి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి, దాని మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది అన్నమాట. అండ్ ఇంకో విషయం అండి, మీరు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొకరికి సజెస్ట్ అవుతుందండి. సో నేను ఇక్కడ మటన్ అయితే వేసేసాను. నెక్స్ట్ గ్రేవీ కోసం అయితే కొన్ని వాటరే పోసానండి, అది జస్ట్ గ్రేవీ కోసం మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ మనకు మటన్ అనేది ఉడికిపోయిందనమాట. సో గ్రేవీ కోసం ఫ్రై అయితే చేయట్లేదు, గ్రేవీలాగా కాబట్టి గ్రేవీ కోసం పోసాను అనమాట వాటరు. అవి కూడా ఆ వాటర్ పోసుకుంటే మంచిదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టాం కదా. సో ఏం కాదండి, ఆ వాటర్ని యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ కారం అనేది యాడ్ చేసేసాను. ఆల్రెడీ మనం ముందు సాల్ట్ వేసాం, తర్వాత కారం వేసాం. ఒకసారి టేస్ట్ చూసుకుని మళ్ళీ ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఉప్పు కారం రెండు కొంచెం తక్కువైనట్టు అనిపించింది నాకు. సో ఆ రెండు అయితే యాడ్ చేసేసాను. ఇదైతే కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ. ఈ కొంచెం ఉప్పు కారం దానికి ముక్కకు పట్టేసిన తర్వాత ఇంకా మనం మసాలా వేసుకుని కర్రీ అయితే దించేసుకోవచ్చండి. సో చూడండి, కర్రీ అయితే ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుందనమాట. ఇంకా కర్రీ అనేది అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అయితే మసాలా యాడ్ చేసే క్లిప్ అనేది మిస్ అయింది. సో మీరైతే ఈ స్టేజ్లో మసాలా అయితే వేసుకోండి. సో నా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో రైస్ అయితే పెట్టేసుకుంటున్నాము. ఆ క్లిప్ ఎందుకు మిస్ అయిందంటే ఆ టైంలో ఫోన్ వచ్చిందండి. సో నేను వీడియో షూట్ చేయడం కుదరలేదన్నమాట. సో అందుకనే ఆ టైంలో అయితే మీరు మసాలా అయితే యాడ్ చేసుకోండి. ఇంకంతేనండి, మటన్ కర్రీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆంధ్ర స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, దీంట్లో నల్లి బొక్క అని ఉంటుంది కదండి, అది నాకు వచ్చిందండి.